ఇంకొక విషయం, చాలా ఘోరమైన విషయం, ఈరోజు పొద్దున అన్ని పత్రికలలో వచ్చింది. ఈ కులగణన వేసిన తర్వాత మనందరం బాగా బాధపడ్డాం. కులగణన వివరాలు కరెక్ట్ చెప్తలేరు, మీరు కరెక్ట్ చెప్పాలని అడిగినాం, తప్పు చెప్తున్నారని అడిగినాం, దానికి జవాబు చెప్పలేదు. పోనీ అసెంబ్లీలో పెట్టండి లెక్కలని అడిగినాం, దానికి జవాబు లేదు. పోనీ గ్రామ పంచాయతీలలో వివరాలు ఇవ్వండి అని అడిగినాం, దానికి జవాబు లేదు. ఇవాళనంట మొత్తం ఇచ్చినటువంటి డేటా, వాళ్ళకు వచ్చినటువంటి డేటా అంతా తీసుకుపోయి ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీకి ఇస్తారట. ఆ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీలు ఈ డేటాను అనలైజ్ చేస్తారంట. ఈ డేటాను వాళ్ళు అనలైజ్ చేసి మనకు డీటెయిల్స్ చెప్పే వరకు మనం ఎవ్వరం కూడా దాని మీద మాట్లాడొద్దట. దానికోసం నిన్న హెచ్చరిక జారీ చేసిరు. ఇగో, కులగణనపై ఎవరు మాట్లాడొద్దు, ప్రభుత్వము, నాయకులు, మీడియాకు ఎవరు కూడా మాట్లాడొద్దని ఇక్కడ అండర్లైన్ చేసి పెట్టినాం. స్వతంత్ర సంస్థనట, వీళ్ళు ఇండిపెండెంట్ సంస్థనట, వీళ్ళు మనకు హెచ్చరిక చేస్తున్నారు. మీరెవరు మాకు హెచ్చరిక చేయడానికి? మీకు ధైర్యం ఉంటే, మీకు నిజాయితీ ఉంటే, నిజంగా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మొన్న చేసిన కులగణన వివరాలు మీరు అసెంబ్లీలో పెట్టండి.